ఈరోజు మనం ఆలోచించే అంశం ఏంటంటే ఆరాధన చేయి స్థలం ఏది అనే అంశాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. ఆరాధన చేయు స్థలం ఏది అంటే ఆరాధన ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చా, దానికంటూ ఏం ప్రత్యేకమైన స్థలం ఉందా అని మనము ఆది నుండి జరుగుతున్న సంగతుల్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. ఆరాధన అనేది ఎక్కడ చేయాలి, అసలు ఆరాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది దానికంటూ ఏదైనా ప్లేస్ ఉందా అని ఆలోచన చేస్తే కనుక బైబిల్ అనేది మనకి 3 యుగాలు కనపడతాయి. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఒక సమాచారం తెలియజేశాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములో రాజు చేయండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక ఆమేన్ అని తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ ఎన్ని యుగాల్లో రాజు అంటే దేవుడు సకల యుగంలో రాజు అని చెప్పేశాడు. సకల యుగాల్లో అంటే కనుక మనకి ఎన్ని యుగాలు కనబడతాయి అంటే 3 యుగాలు కనబడతాయి. 1 పితృయుగము, 2 ధర్మశాస్త్ర యుగము, 3 క్రైస్తవ యుగము. ఈ 3 యుగాల్లో ఆరాధన ఎక్కడ జరిగింది, ఆరాధన ప్లేస్ ఏంటి, ఆరాధన స్థలం ఏంటి అని ఆలోచన చేస్తే కనుక మొట్టమొదటిగా పితృయుగంలో ఎక్కడ ఆరాధన చేశారు అని అంటే మనం ఆలోచన చేస్తే కనుక పితృయుగంలో ఆరాధన అనేది మనము తేటగా ఆలోచించబడాల్సిన సందేశం కాదు. ఎందు గురించి అంటే ఆరాధనకంటూ పితృయుగం లేదంటే ఒక ప్లేస్ అనేది లేదు, అంటే ఒక స్థలం లేదు. ఒకసారి మనం చదువుదాం. ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు సమాచారం తెలియజేశాడు. ఆది కాండం 8వ అధ్యాయం 20వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 8వ అధ్యాయము 20వ వచనం. 8వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు సమాచారం తెలియజేశాడు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమి మరలా శపించబడదు, ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను అని తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఆరాధించారంటే కనుక ఇక్కడ పర్టికులర్గా ఒక ప్లేస్ చెప్పట్లేదు. నోవహు ఏం చేశాడు, అప్పుడు నోవహు ఒక ప్లేస్ లో దేవునికి బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద ఏం చేశాడు, దహన బలి అర్పిస్తే ఆ దహన బలి మీద వచ్చిన సువాసన దేవుడు ఏం చేశాడంటే నాగ్రహించేవాడు. అంటే పితృలోకంలో నోవహు బలి అర్పించినప్పుడు బలిపీఠం కట్టేటప్పుడు పలానా ప్లేస్ లో బలిపీఠం కట్టు, పలానా ప్లేస్ లో దహన బలి అర్పించని దేవుడు పితృలోకంలో పర్టికులర్ గా ఒక ప్లేస్ చెప్పట్లేదు. ఎక్కడ పితృయుగంలో అంటే మనకంటూ ముందున్న పితృయుగంలో ఒక ప్లేస్ అంటూ ఒక స్థలం అంటూ మనకి కనబడట్లేదు. మనకి ఇంకో వచ్చి నుంచి వస్తే అబ్రాహాము గారు కూడా ఆది కాండము 13వ అధ్యాయం, ఆది కాండము 13వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఆది కాండము 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. ఆది కాండము 13వ అధ్యాయం 3వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఇక్కడ అతడు అంటే ఎవరనంటే అబ్రాహాము. అంటే అబ్రాహాం గారు అతడు అని మాట్లాడేశాడు. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు. ఎక్కడెక్కడంట అతను ప్లేస్ ప్రయాణం చేస్తున్నాడంట. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడో మొదటి రోజులు చెప్తాడు. అబ్రాహాం తను కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తుల నుండి నెగేబు నాకు వెళ్ళాడు. అబ్రాహాం వెండి బంగారులో పశువులు కలిగి బహుధనవంతుడైండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య ఒక గుడారం వేస్తున్నాడు. అంటే బేతేలు ప్రదేశానికి హాయికి మధ్య ఒక గుడారం వేస్తున్నాడు. ఎవరంటే అబ్రాహాం. ఒక గుడారము అనగా గుడారము మొదట ఉండే స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరును. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసును. అంటే బలిపీఠం కట్టి అక్కడ ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. అంటే ఎక్కడెక్కడది ప్రార్థన అంటే బేతేలుకును హాయికిని మధ్య చేశాడు కానీ, అంటే తను అనుకున్న ప్లేస్లో వేశాడు కానీ దేవుడు అబ్రాహాం కూడా నువ్వు బేతేలుకి హాయికి మధ్య గుడారమే అని చెప్పట్లేదు. ఎవరితోటి, అబ్రాహాం తోటి దేవుడు మాట్లాడట్లేదు. అంటే పితృలోకంలో మనకు ఆరాధన చేసేటప్పుడు ఒక ప్లేస్ అంటూ పర్టికులర్ ప్లేస్ అంటూ కానీ పర్టికులర్గా ఆజ్ఞలంటూ కానీ పర్టికులర్గా ఇవి చేయాలని కానీ మనకి ఎక్కడా కూడా పాత నిబంధనలో పితృయుగంలో కనపడదు. అయితే పితృయుగం తర్వాత వచ్చే యుగం ఏంటంటే ధర్మశాస్త్ర యుగము, మోసే యుగము అని పిలువబడతాయి. అయితే ధర్మశాస్త్ర యుగంలో ఆరాధన ఎక్కడ చేసేవారు అని అంటే కనుక
ఆరాధనకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఎక్కడంటే ధర్మశాస్త్ర యుగం. అంటే మనం ఆరాధనని ధర్మశాస్త్ర యుగంలో ప్రాముఖ్యత కలిగిన వారుగా చూస్తాం. ఇది ఎక్కడ జరగాలంటే కనుక ఇది మొట్టమొదటిగా యెహోవా మందిరంలో జరగాలి. 2 ఎక్కడ జరగాలంటే ప్రత్యక్ష గుడారంలో జరగాలి. 3 ఎక్కడ జరగాలంటే సమాజ మందిరంలో జరగాలి. ఈ 3 ప్రదేశాలు మనకి ఎక్కడ కనపడతాయి అంటే మోసే యుగంలో కనపడతాయి. ఎందుకంటే పర్టికులర్గా ఒక ప్లేస్ కనపడుతుంది ఎక్కడంటే మోసే యుగం. ఒకసారి మనం చదువుదాం ద్వితీయోపదేశకాండము. ఎందుకంటే ఆనాడు యెరూషలేముని మత కేంద్రంగా పేరు పొందింది ఏంటంటే మోసే యుగంలో. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? ఇది ఎవరికి మాట్లాడుతున్నాడంటే 12లో ఒకసారి చదివితే ఒక అర్థమైపోద్ది మనకి. మీరు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తులు మీలో పాలైనను స్వాస్థ్యమైన పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఏం చేయాలంట? సంతోషింపాలి. నీవు చూచిన ప్రతి స్థలమును నీ దహన బలులను అర్పింపకూడదు. మీ ప్రతి స్థలంలో అర్పించకూడదు. కానీ పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగం కంటే ముందున్న యుగంలో పితరుల యుగంలో ఏ స్థలంలో పడతా స్థలం బలిపీఠం కట్టచ్చు, ఏ స్థలంలో పడతా స్థలంలో ప్రార్థన చేయొచ్చు, ఏ స్థలంలో పడితే ఆ స్థలంలో దహన బలులను కూడా ఏం చేయొచ్చు? అర్పించవచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, పర్టికులర్ గా నీవు చూచిన ప్రతి స్థలములో అంటే ఇశ్రాయేలు చేసే ఆరాధన అంటే లేవీల ద్వారా జరిగే ఆరాధనలో ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు అని చెప్పేశాడు. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలుపులు అర్పింపకూడదు సుమి అంటున్నాడు. అంటే అర్పించకూడదు అని అంటే ఎక్కడ పడితే అక్కడ స్థలంలో ఏం చేయకూడదు? దహన బలు అర్పించకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒక దాని ఏర్పరచుకునే స్థలమునని, అంటే దేవుడు ఒక గోత్రం ఎన్నుకున్నాడు. ఆ గోత్రములలో ఒక దాని ఏర్పరచుకున్నాడు స్థలం. అంటే దేవుడు యాజకత్వానికి ఒక స్థలాన్ని ఏర్పరిచినట్టు చూడండి. అక్కడ నీ దహన బలు అర్పించు, నీ గోత్రంలో ఒకదాని ఏర్పరచుకునే స్థలంలోని నీ దహన బలు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుతున్న సమస్తమును అక్కడే, అంటే ఇంకా మరొక చోట ఎక్కడ కూడా ఏం చేయకూడదు? జరిగించకూడదు అని చెప్పేశాడు. అంటే ఇదే పద్ధతి, ఇదే ఆజ్ఞ గాని ఇదే స్థలం గాని మనకి పితరులలో కనపడతలేదు. అంటే ఇలాగ దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్టు కానీ ఇక్కడే అనే గాని ప్రతి స్థలమును ఆరాధించకూడదని కానీ బలిపీఠం కట్టి ఆరాధించాలని కానీ దేవుడు అక్కడ ఏం చేయట్లేదు, చెప్పట్లేదు. అంటే ఆజ్ఞ ఇవ్వట్లేదు. అంటే పితరులలో బలిపీఠ కట్టి బలర్పించడమే ఆరాధన అనగా కనపడతారు. కానీ మోసే యుగంలో ఒకటికి స్థలం కనబడుతుంది, ఆజ్ఞలు కనబడుతున్నాయి. అది చెప్పేశాడు. నేను మీకు ఆజ్ఞాపించున్న సమస్యను అక్కడే జరిగిపోవాలి. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనసు కోరుకున్న దాన్ని చంపి తినవచ్చు, పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్నదొప్పుని తిన్నట్లు తినవచ్చును అని చెప్పి. అంటే ఏం తినాలో ఏం బలిర్పించాలో కూడా మనకి మోసే యుగంలో ధర్మశాస్త్ర యుగంలో ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్న సందర్భాలు కనపడిపోతున్నాయి. మరొక వచనాన్ని చూస్తే కనుక మనం సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. అంటే ఆరాధించే స్థలం మన టైటిల్ అది. ఆరాధన స్థలం ఏది అని అంటే కనుక ఆరాధింపవలసిన స్థలం ఏదనంటే మోసే యుగంలో ధర్మశాస్త్రం కింద ఉన్న ఇశ్రాయేలుకి దేవుడు సెలవిస్తుంది ఏంటంటే కనుక దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉందంటే ఆరాధించవలసిన స్థలం చెప్పేశాడు. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషైపై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకుని అక్కడ చెప్పేశాడు. ధూళి పోసుకుని వచ్చి రాజును దర్శనం చేశాడు. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు, నీవు నీ పట్టణము తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు నీకు సేవ చేసేదని అబ్షాలోముతో చెప్పినడలా నీవు నా పక్షపు వాడవై ఉండి అపితులు పేర్లకైనా ఆలోచన చెడగొట్టగలవు అని చెప్పేసి. అంటే పితృయుగంలో స్థలం కనపడతలేదు, కానీ ధర్మశాస్త్ర యుగంలో ఆరాధించవలసిన స్థలం ఎక్కడుంది? కొండ మీద ఉంది అని చెప్పేశాడు. మరొక వచనం చదివితే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మాట్లాడేశాడు. అగ్నియు యెహోవా తేజస్సును
మందిరం మీదకు దిగగా, అంటే అగ్ని యెహోవా తేజస్సు ఎక్కడికి వచ్చిందంట? మందిరం మీదకి వచ్చిందంట. అదే యెహోవా మందిరం. మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించవలసిన స్థలం ఎక్కడేంటి? యెహోవా మందిరము. అంటే మందిరాన్న యెహోవా తేజస్సు కనపడితే ఆ తేజస్సు గలమైన ప్రదేశంలో పితరులు ఉన్న ఇశ్రాయేలు ఏం చేసేవారు? దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించారు అని ఇక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఆరాధించవలసిన స్థలము యెహోవా మందిరంగా మనకు పాత నిబంధనలో కనపడుతుంది. మనకు మరో వచ్చి నుంచి చదివితే కనుక దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయము 25వ వచ్చి నుంచి చదువుతాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 29, 20 చదువుదాం ఒకసారి. అప్పుడు రాజు హిజ్కియా పెందలకాడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయిను అని చెప్పేశాడు. అంటే ప్లేస్ ఏంటంటే యెహోవా మందిరం అని చెప్పేశాడు. యెహోవా మందిరముకు పోయిను, రాజ్యము కొరకును, పరిశుద్ధుల స్థలము కొరకును, యోధా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై ఎన్ని దూడలు? 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రెలను, 7 మేకపోతులను వాడు తెచ్చిండ్రు గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఏం చేశాడంట? ఆజ్ఞాపించును అని చెప్పేశాడు. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి అంటే, ఇక్కడ ఆజ్ఞాపించింది ఎవరికంటే కనుక అహరోను సంతతికి. అహరోను సంతతి ఎవరు? మోషే అన్నగారు ఎవరు? అహరోను గారు. అహరోను సంతతిని దేవుడు ఏం చేసుకుంటాడు? పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించడానికి వీళ్ళ ద్వారా ఇశ్రాయేలు ఎన్నుకుంటాడు దేవుడు. ఈ సంగతి మనందరం ఖచ్చితంగా ఎరగవలసిన విషయం. అదే 28వ వచనం కూడా చదువుతాం. 28 దినవృత్తాంతములు 2వ గ్రంథము 29, 28. అంతసేపును సర్వ సమాజము ఏమవుతుందంట? సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదం చేయుచుండిరి, బలియు అర్పణయు సమాప్తం వరకు ఇదంతయు ఏమవుతుందంట? జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతను కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఏం చేశారు? ఆరాధించిరి అని చెప్పేశాడు. కాబట్టి 20వ వచనంలో కానీ 28వ వచనంలో కానీ 29వ వచనంలో కానీ మనకి ఏం కనబడుతుంది అంటే కనుక ఎలా ఆరాధించారు, ఎక్కడ ఆరాధించారో కూడా కనబడుతుంది. 30వ వచనంలో దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించిరని రాజని హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపించగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తలలు వంచి ఏం చేశారంట? ఆరాధించిరి అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఆరాధించవలసిన స్థలం ఏది? యెహోవా మందిరముగా మనకి కనబడిపోతుంది. మనం లేవియాకాండం కూడా చదువుతాం. లేవియాకాండము 17వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. లేవియాకాండము 17వ అధ్యాయము 3వ వచనం. లేవియాకాండము 17వ అధ్యాయం 3వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. లేవియాకాండము 17వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు కుటుంబంలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు ఎక్కడ ఇశ్రాయేలు కుటుంబంలో ఎక్కడ ఆరాధించలు చెప్పేస్తున్నాడు. ఇశ్రాయేలు కుటుంబంలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణ అర్పించకు పూనుకొని వాడు అది ఎద్దే గాని గొర్రె గాని మేకయే గాని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నా దగ్గర తీసుకురావాలి. అంటే ఇక్కడ మరొక పదం ఏం కనబడుతుంది? ప్రత్యక్ష గుడారం. అంటే ఆరాధించాల్సిన స్థలం యెహోవా మందిరం అయితే మరొకటిపోయి ప్రత్యక్ష గుడారం ఇంకా మనకి కనపడుతున్నట్టు గ్రంథంలో కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష గుడారం దారుని ఎదుగుతాన్ని ముందు తేక పాలెములో వధించినను పాలెం వెలుపు వధించినను ఆ మనుషుడు తన ప్రజల నుండి ఏం చేయబడును? కొట్టివేయబడును అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు కొట్టేస్తాడో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 26వ వచనం. 26లో సమాచారం తెలియజేసి ఏమని? నీకు నియమింపబడిన ప్రతిష్టములను మొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచు స్థలానికి, ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడికంట? యెహోవా ఏర్పరచు స్థలమునకు నీవు తీసుకుని పోవలను అని చెప్పేశాడు. కాబట్టి స్థలం పర్టికులర్ గా కనపడుతుంది ఎక్కడంటే ధర్మశాస్త్ర యుగంలో. అంటే ఈ చోటని దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఏం చేయాలి? ఇశ్రాయేలీలు లేవీల ద్వారా దేవునికి ఏం జరిగించాలి? ఆరాధన జరిగించాలి. ఈ సంగతి ఎరగాలి. మనం మరొక వచనం చదివితే అదే ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 16వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 16:2
ఏమని? యెహోవా తన నామం స్థాపించటకై ఏర్పరచుకునే స్థలం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అంటే డిసైడెడ్ ప్లేస్ ఉంది. ఇదే స్థలం అని అంటే ఏర్పరచుకునే స్థలం. ఏర్పరచుకునే స్థలంలోని నీ దేవుడైన యెహోవాకు పస్కాను అర్పించి గొర్రె మేకల్లో గాని గోవుల్లో గాని బలేం చేయాలి? అర్పించవలను అని చెప్పేశాడు. మనం 15 వచనం కూడా చదివితే, నీ దేవుడైన యెహోవా నీ రాబడంతట్లోను నీ చేతి పన్నిట్లన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించింది కనుక యెహోవా ఏర్పరచు స్థలం. ఇది బాగా ఆందోళన చేసుకునేది కంటే యెహోవా ఏర్పరచు స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ ఏం చేయాలి? చేయవలను. నీవు నిశ్చయముగా ఏం చేయాలి? సంతోషించవాలి. ఇదంతా చెప్పేది ఎవరికంటే ఇశ్రాయేలుతో లేవీల ద్వారా ఆరాధన జరిగించాలి. ఎవరంటే ఇశ్రాయేల్. ఇది పాత నిబంధనలో పర్టికులర్ ప్లేస్ కనబడుతుంది. పర్టికులర్గా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఏం జరగాలి? ఆరాధన జరగాలి అనే సంగతి మనకు అర్థమైపోతుంది. మనం మరో వచనం చదివితే కనుక ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెహోవా ఆజ్ఞించిదేమనగా, ఎవరు ఆజ్ఞిస్తారు? డైరెక్ట్ దేవుడు ఆజ్ఞిస్తాడంట. యెహోవా ఆజ్ఞించిదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణంలో, అంటే ఆవరణం ఏంటంటే యెహోవా మందిర ఆవరణ అంటే ఇస్లాం, యెహోవా మందిర ఆవరణలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలు, అంటే ఆయన ఆజ్ఞాపించిన వాటిని ఆరాధనలోకి వచ్చేయకూడదు. చేస్తే ఏమైపోయింది? అహరోను కుమారులు నాదాబు అబీహులు ఆన్ ది స్పాట్ పైనుంచి అగ్ని వస్తుంది. వాళ్ళు ఏమైపోతారు? చనిపోతారు. కాబట్టి ఆరాధన జరిగించవలసిన కార్యక్రమం స్థలం ఏంటి చెప్పేశాడు. ఆజ్ఞల ప్రకారంగా జరిగించాలి. అదే మాట్లాడేశాడు. ఏమని? నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చి యోధా పట్టణస్తులందరికీ ప్రకటింపము. వాటిలో ఒక మాట అయినా ఏం చేయకూడదంట? చెప్పక విడవకూడదు అని చెప్పేశాడు. కాబట్టి పర్టికులర్గా మనకి ప్రత్యక్ష గుడారం కనబడుతుంది. 2 ఏం కనబడుతుంది? యెహోవా మందిరం కనపడుతుంది. ఇక్కడ మనకి 2 ప్రదేశాలు కనపడ్డాయి. ఎక్కడంటే ఇక్కడ కూడా ఈ 2 మందిరాల్లో కూడా ఎలా జరిగించాలి? ప్రత్యక్ష గుడారంలో కానీ యెహోవా మందిరంలో కానీ దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా క్రమపద్ధతమైన జరిగించిన ఆరాధన అనబడుతుంది. ఎక్కడంటే పాత నిబంధనలు. మనకి అదే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తారు. ఏమనంటే వారు ఎక్కడ ఆరాధించారు అని అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఎందుకంటే ఆయన కూడా ఒక ఇశ్రాయేలుడిగా ఉంటాడు కాబట్టి, ఒక యూదులుగా ఉంటాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సమాచారాన్ని, అంటే పాత నిబంధనలో ఎక్కడ ఆరాధించారో ఆయన మెన్షన్ చేసేసాడు 20వ వచనంలో. మా పితరులు ఎవరంట? సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు వారితో డిస్కషన్ ఇది. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. అంటే పితరులు ఎక్కడ ఆరాధించేవారు? పితరులు ఎక్కడ ఆరాధించేవారు? పర్వతాల మీద ఆరాధించేవారు. కానీ మోషే యుగంలో ఉన్న ఇశ్రాయేలు ఎక్కడ ఆరాధించారంటే ఆరాధించే స్థలం ఎక్కడుందంట? యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా ఏ సామెత ఏమంటున్నాడో ఇట్లా అనేసి. అంటే ఇక్కడ 2 ప్లేసులు కనపడతాయి. ఒకటి పర్వతాల మీద ఆరాధన చేసేది అబ్రాహాము గారి కాలం నాటికి అయితే, యెరూషలేములో ఆరాధన చేసేది ఎవరిది? ఇశ్రాయేల్ది మోషే యుగంలో కనపడుతుంది. అపోస్తుల గారిలో మరో ప్రదేశం కనపడుతుంది మనకి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. అపోస్తుల గారు 24వ అధ్యాయం 11వ వచనంలో అదే పాతనంలో జరిగిన సంగతిని ఇక్కడ తెలియజేస్తాడు. అపోస్తుల గారు 24వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 24:11. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయిందని తమను విచారించి తెలుసుకుని వచ్చును అని చెప్పేశాడు. ఎక్కడ ఆరాధించారంట? యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళేవారంట. ఎక్కడ? పాత్రములు. అది ఇక్కడ ప్రస్తావించారు. ఎక్కడంటే లేఖికుడు లూకా గారు. మనకు అది అపోస్తుల గారు 13వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 13, 14. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంత్యోక్య వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేశారంట? కూర్చుండరి అని చెప్పేశాడు. ఇక్కడ సమాజ మందిరం అంటే 3 ప్లేసులు కనబడుతున్నాయి. 1 ప్రత్యక్ష గుడారం, 2 యెరూషలేములో యెహోవా మందిరం, 3 ఏంటంట? సమాజ మందిరం. అంటే 3 చోట్ల పాత నిబంధనలో ఏం చేశారు? ఆరాధించారు. ఎలా ఆరాధించారు? యెహోవా చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా క్రమమైన పద్ధతిలో చేసేదే పాత్రలో ఏంటిది? ఆరాధన అనే సంగతి జరగాలి. కాబట్టి ఆరాధన జరిగించే స్థలం కనపడుతుంది, ఆజ్ఞలు కనపడుతున్నాయి. ఎవరు చేయాలో, ఎవరి ద్వారా జరిగించాలో కూడా మనకి కనపడుతుంది. ఏంటంటే ఆరాధన స్థలం ఉందా అని అంటే మోషే యుగంలో కంపల్సరీ ఉంది. అయితే నేడు క్రైస్తవులకి ఆరాధన స్థలం ఉందా అని అంటే కనుక పాత నిబంధనలో దేవుడు మోషే యుగానికి
దేవుడు ఎలా కోరుకున్నాడో, దేవుడు కోరుకున్న జనాంగం ఎవరు? ఇశ్రాయేల్. అయితే దేవుడు ఎంచుకున్న స్థలం ఏంటి? సమాజ మందిరం, యెహోవా మందిరం, ప్రత్యక్ష గుడారం. అయితే ఎలాగా ఆరాధించాలంటే గనక దేవుడు ఆజ్ఞాపించిన విధంగా, ఆయన చెప్పిన రీతిలో, దేవుడు ఏర్పరిచిన నమూనాలో వీళ్ళు ఏం చేయాలి? పాత నిబంధనలో ఆరాధించాలి. అయితే నేటి క్రీస్తు యుగంలో క్రైస్తవ యుగంలో ఆరాధించవలసిన స్థలం ఏది? ఇదే మెయిన్. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఎక్కడ ఆరాధించాలి అని అంటే కనుక, పితృయుగంలోమో పర్వతాల మీద ఆరాధన చేశారని కనపడింది, ధర్మశాస్త్ర యుగంలోమో యెరూషలేములో ఆరాధన చేశారని కనపడుతుంది. అయితే మనం ఎక్కడ ఆరాధన చేయాలి అని అంటే కనుక, ఇంకా చాలా మంది ఈ విధానాలే తీసుకొస్తున్నారు. ఏ విధానాలు? అక్కడ మందిరం ఉంది, మనం కూడా మందిరం. అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది, మరి ఎక్కడ గుడారం ఏది? లేదు. కాబట్టి అక్కడ సమాజ మందిరము, ఇక్కడ కూడా ఏమన్నారంటే ఒక మందిరాన్ని, ఒక బిల్డింగ్ కట్టేసి దాంట్లో మనం ఆరాధించాలని ఉద్దేశాలతో ఉన్నారు చాలా మంది. ఎందుకంటే క్రైస్తవులకి ఆరాధన చేయవలసిన స్థలం ఏది అని అంటే కనుక, ఇంకా పాత్రను పాటించేవారు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు దేని కింద ఉన్నారు? క్రొత్త నిబంధన కింద ఉన్నారు. క్రొత్త నిబంధన కింద ఉన్నవారు మరలా పాతన సంబంధమైన కార్యక్రమాలు కానీ, పాతన సంబంధమైన ఆజ్ఞలు కానీ, పాతన సంబంధమైన చట్టం కానీ ఇక్కడ రిపీట్ చేయడానికి అవకాశం లేదు. రిపీట్ చేస్తే కనుక మరలా క్రొత్తన రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ సంగతి జరగాలి. చదువు ఒకసారి ఒక మాటని. మనం ఎక్కడ ఆరాధన చేయాలంటే కనుక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఒక సమాచారాన్ని తెలియజేశాడు. 10వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, ధర్మశాస్త్రము రాబోచున్న ఛాయ గలదే గాని, ఛాయ అంటే ఏంటి? నీడ. ధర్మశాస్త్రం రాబోచున్న మేలు ఛాయగలదే గాని నా వస్తువులు నిజ స్వరూపం కలది కాదు అని చెప్పేసి, అది ఛాయ, అది నీడ మాత్రమే. ధర్మశాస్త్రం ఏంటి? నీడ మాత్రమే. ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల చేత లేవీల ద్వారా ఏం చేసేవాడు అంటే ఆరాధన పొందేవాడు. ఆరాధన పొందినట్టు మనం పాత్రలో చూసాం, మోషే యుగంలో చూసాం. అయితే అదే ప్రాసెస్ ఇక్కడ రిపీట్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్న చట్టం వేరు, ఇక్కడ ఉన్న చట్టం వేరు. అక్కడ ఉన్న యాజకులు వేరు, ఇక్కడ ఉన్న యాజకులు వేరు. అక్కడ ఉన్న మందిరం వేరు, ఇక్కడ ఉన్న మందిరం వేరు. ఈ సంగతి ఎరగకపోతే కనుక దాన్నే రిపీట్ చేసే క్రైస్తవులు అనబడేవారు గ్రంథాన్ని సరిగా పరిశీలించిన వారు ఉన్నారు సమాజంలో. ఇది మాట్లాడేశాడు ఏమని? ఆ వస్తువులు నిజస్వరూపం కలదు కాదు. ఆ యాజకులు, ఏ యాజకులు? లేవి. ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒకటే విధమైన బలులు తెచ్చేవారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి ఏం చేయలేదు? కలగజేయనారు. వాళ్ళు బలు అర్పించేవారు కానీ, ఏటేటా తెచ్చేవారు కానీ అవి దేవునికి ఏం కలగలేదంటే పాత నిబంధన యుగంలో, ధర్మశాస్త్ర యుగంలో దేవునికి సంపూర్ణ సిద్ధి కలగజేయనారు అని చెప్పేశాడు. అంటే వాడి ద్వారా దేవుడు ఏం పొందలేదు? సంపూర్ణ సిద్ధి పొందలేదు. మరి అదే పద్ధతిని, అదే చట్టాన్ని, అదే ఆజ్ఞల్ని ఇప్పుడు రిపీట్ చేస్తే కనుక ఖచ్చితంగా దేవుడు ఇప్పటికి ఏం పొందడు? సంపూర్ణ సిద్ధి పొందడు. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. చాలా మంది ఇంకా పాత్రల ప్రకారంగా ఆరాధన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా ఆ విధానమైన బలులు కానీ, ఆ బలులు అయితే వాడరు కానీ, ఆ విధానమైన ఆజ్ఞలు కానీ, ఆ విధమైన చట్టాన్ని తీసుకుంటారు చాలా మంది. 9వ అధ్యాయం 9వ వచనం ఏమని? ఆ గుడారము అంటే పాత్రలోని గుడారం, ప్రత్యక్ష గుడారం. ఆ గుడారం ప్రస్తుత కాలంలోకి ఎలా ఉంది? ఉపమానం ఉన్నది. ఈ ఉపమానార్థం బట్టి మనసాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయాలి. అర్పణలు బలులను ఏం చేయబడుతున్నాయంట? ఆనాడు అర్పించబడుచున్నవి అని చెప్పేశాడు. ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? దిద్దుతున్నాడు. సరి అతను అదే చెప్పేశాడు. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపాలతోనూ నానావిధ ప్రక్షాలతోనూ సంబంధించిన శరీరాచలు మాత్రమే ఉన్నవి. ఏంటిది? ధర్మశాస్త్రం ఉన్న అంటే అవన్నిటిని ఆచారంగా మార్చేసిన ఎవరంటే ఇశ్రాయేల్. కాబట్టి ధర్మశాస్త్రంలో లేవీల ద్వారా బలు అర్పించబడుతున్న ఇశ్రాయేల్ దేవునికి ఆరాధన చేస్తున్నా కానీ అది దేవుడికి ఏం కలగలేదు? సంపూర్ణ సిద్ధి కలగలేదు. మరి అదే ప్యాటర్న్ తీసుకొస్తే కనుక దేవుడు సంపూర్ణ సిద్ధి కలుగుతుంది అంటే 100% కలగడానికి ఏముండదు? అవకాశం ఉండదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక సమాచారం తెలియజేసి ఏమని? ఆ లేవీలు యాజకులే ఉండగా, అంటే ధర్మశాస్త్రంలో ఎవరంటే యాజకులు? లేవి. ఆ లేవీలు యాజకులే ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, ఒకవేళ కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక, చెప్తే కాదు వచ్చిన ప్రభనేసి అహరోను క్రమంలో వచ్చిన వాడు కాదు, అందుకోసం అన్నాడు. చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరము ఏమి? అదే ఆరాధన దేవుడు సాటిస్ఫై అవుతే, ఆరాధన ద్వారా సంపూర్ణ సిద్ధి పొందితే మరలా క్రొత్త నిబంధన కానీ, కొత్త యాజకులు కానీ, కొత్త పద్ధతులు కానీ దేవుడు ఎందుకు చెప్తాడు?
ఈ ఖచ్చితంగా ప్రశ్న వేస్తున్నాడు అక్కడ. అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల, అక్కడ అన్నాడు చూడండి, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా ఏం చేయబడును? మార్చబడును. అంటే యాజకత్వం మారిపోయింది, యాజక ధర్మం కూడా మారిపోయింది. అక్కడ ఉన్న యాజకులు ఎవరో? లేవీయులు. ఇక్కడ ఉన్న యాజకులు ఎవరో? ఇది ఖచ్చితంగా తెలిసే కనుక మనం ఎక్కడ ఆరాధన చేయాలో అర్థమైపోతుంది. అక్కడ ధర్మం వేరు, ఇక్కడ ధర్మం వేరు. అది అక్కడ యాజక ధర్మం వేరు, అంటే యాజక సంబంధమైన చట్టం వేరు, ఇక్కడ చట్టం వేరు. ఇప్పుడున్న యాజకులు ఎవరంటే కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఏమని? అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశని ప్రచురించే నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఎవరో? రాజులైన యాజక సమూహము అని చెప్పేశారు. ఏ సమూహము? యాజక సమూహం. కాబట్టి యాజకత్వం చేయవలసింది ఎవరంటే క్రైస్తవులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అనే సంగతి ఖచ్చితంగా ఎరగవలసిన విషయం. ఈ సంగతి మనందరం ఎరగాలి. కాబట్టి అదే మాట్లాడేశారు. అయితే ఈ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎక్కడ ఆరాధించాలి, ఆరాధించవలసిన ప్లేస్ ఏది అని ఆలోచన చేస్తే కనుక ఈ ప్లేస్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈనాడు ఇంకా చాలా మంది పాతనైన పద్ధతిని, పాతనైన విధానాన్ని ప్రవేశపెట్టేవారు ఉన్నారు. 2 ఆ ప్రాసెస్ని కొనసాగించేవారు కూడా ఈనాడు సమాజంలో ఉన్నారు. అయితే క్రొత్త నిబంధనలో ఆరాధించవలసిన ప్రదేశం ఏది, ఆరాధించవలసిన చోటు ఏది అని ఆలోచన చేస్తే కనుక అసలే ఆరాధన చేయవలసిన స్థలము ఏది అని అంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తలుల గారు 8వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. అపోస్తలుల గారు 8వ అధ్యాయం మొదటి వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 8వ అధ్యాయము మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు అని చెప్పేశాడు. ఏంటంట? ఆ కాలములో యెరూషలేములో ఒక సంఘం ఉందంట. ఆ సంఘానికి ఏం కలిగింది? గొప్ప హింస కలిగినందున అని చెప్పేశాడు. హింస అనేది సంఘానికి కలిగింది అన్నాడు. ఈనాడు సంఘం అంటే ఏమనుకుంటున్నారు చాలా మంది? ఒక భవనం, ఒక బిల్డింగ్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక గోడకు కానీ ఒక భవనం కానీ హింస కలుగుతారంటే కనుక హింస కలగడానికి ఏముండదు? అవకాశం ఉండదు. మరి ఈనాడు చాలా మంది గోడలకి, బిల్డింగ్లకి హింస కలిగింది అనుకుంటున్నారు. అంటే బిల్డింగ్ని ఏమనుకున్నారో సంఘం అనుకున్నారు చాలా మంది. కానీ ఇక్కడ కలిగింది ఎవరికి? సంఘానికి. సంఘానికి అంటే 3వ వచనంలో చెప్పేశాడు. సౌలు అయితే ఇంటెంట్ వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడో పాడు చేయుచుండును. అంటే ఇంట ఏముంది? సంఘం ఉంది. కాబట్టి ఇంట సంఘం ఉంది అంటే సంఘం ఎవరంటే రక్షించబడిన వారు అని చెప్పేశాడు. అంటే ఆరాధన ఎవరు జరిగించాలి అంటే కనుక సంఘస్థులు జరిగించాలి. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు సంఘంలో ఉన్నవారు జరిగించాలి. అంటే తప్పించి బాప్తిసం పొందిన వారు ఆరాధన చేయడానికి ఎవరు కాదు? అర్హులు కాదు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో దేవుడికి సమాచారం తెలియజేశాడు. 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యులకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నీ జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనసాక్షి ఎంతో ఎక్కువగా ఏం చేయను? శుద్ధి చేయను అని చెప్పేసి. అంటే నిర్జీవ క్రియలు విడవని వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏం చేయడానికి అర్హులు కాదు? ఆరాధన చేయడానికి అర్హులు కాదు. వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? బాప్తిసం మొదలైన అందరూ ఆరాధనకు వచ్చి ఏం చేస్తారు? టైం పాస్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఏం జరిగించలేరు? ఆరాధన జరిగింది. ఆరాధన జరిగించవలసింది నిర్జీవ క్రియలు విడిచిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘంలో ఉన్నవారు. అంతే తప్పించి ఏ సంఘాలు పడితే ఆ సంఘాలు బైబిల్ అనేవి లేవు. కాబట్టి ఆ సంఘంలో ఆరాధన ఏం చేయబడదు? ఆరాధన అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆరాధించవలసిన స్థలం ఏది? క్రీస్తు ప్రభువు సంఘము. అదే మాట్లాడేసారు. దాన్ని ఏమంటాడంటే క్రీస్తు ప్రభువు శరీరము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడికి సమాచారం తెలియజేశాడు. 1వ అధ్యాయం 24వ వచనం ఏమని? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు. ఇప్పుడు నీ కొరకు ఏం చేస్తున్నాడు పౌలు గారు? శ్రమలు అనుభవిస్తున్నారండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలు యందు సంతోషించచ్చు. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు ఏం పడ్డాడు? పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు ఏం చేస్తున్నాను? సంపూర్ణం చేయించున్నాడు. అంటే ఈనాడు ఆరాధన చేయవలసిన స్థలం ఏదనంటే, ఆరాధన చేయవలసిన స్థలం ఏదనంటే సంఘం. సంఘం అంటే ఎవరో? క్రీస్తు రక్తంలో కడగమనేవారు. సంఘం అంటే అర్థం ఏంటంటే
చాలా మంది భవనం అనుకుంటారు చాలా మంది. చదువు ఒకసారి మాటని అపోస్తుల గారు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. అపోస్తుల గారు 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 5వ అధ్యాయం 11వ వచనం, సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మీకు ఏం కలిగిందంట? ఎవరికి కలిగింది? సంఘం అంతటికి. సంఘం అంటేనే బిల్డింగ్ అనుకున్నప్పుడు బిల్డింగ్ భయం కలుగుతుందండి? బిల్డింగ్ ఎలా భయం కలుగుతుందండి? అక్కడ ఎవరు చెప్పేశాడు? సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మీకు ఏం కలిగింది అంటే, సంఘం అంటే ఏం కాదంటే, సంఘం అంటే ఏం కాదు, ఒక బిల్డింగ్ కాదు, ఒక భవనం కాదు. ఈ సంగతి ఎరగాలి. అసలు భవనాల్లో దేవుడు ఉంటాడా అని అంటే, భవనాల్లో దేవుడు ఉంటాడా? బిల్డింగ్ లో దేవుడు ఉంటాడా? ఆ పద్ధతి మార్చేశాడు కదా దేవుడు. అపోస్తుల గారు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 46వ వచనం చదువుతాం. అపోస్తుల గారు 7వ అధ్యాయం 46వ వచనంలో, పాతను బిల్డింగ్ కడితేనే పాతను బిల్డింగ్ లో ఉన్నాడు దేవుడు. అక్కడ తెలియజేశాడు 46. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాసాలను కట్టుకోండి. అయితే సొలొమోను ఆయన కొరకు, ఎవరి కొరకు కట్టిస్తున్నాడంట? ఆయన కొరకు అంటున్నాడు. అంటే ఆనాడు పాత నిబంధనలో దేవుడు మందిరం కట్టించడానికి దేవుని కారణం ఏంటి? ఇశ్రాయేలీలు దేవుని ఆరాధించాలని కట్టమన్నాడు తప్పించి ఆయన ఉంటా కాదు. ఈ సంగతి ఎరగాలి. అదే మాట్లాడేశాడు. ఏమని? అయితే సొలొమోను ఆయన కొరకు ఏం చేశాడు? మందిరం కట్టించాడు. అయినను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపేట. అంటే ఆకాశం ఆయన కూర్చునే స్థలము, భూమి ఆయన కాలు పెట్టుకునే ప్రదేశం అయినప్పుడు మీరు ఏమంటే ఎవరో? ఇశ్రాయేలు. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడుదురు? అసలు నిజంగా ఆకాశమైన సింహాసం అయినప్పుడు, భూమి ఆయన పాదపీఠం అన్నప్పుడు దేవుని కొరకు నివాసాలను కట్టగలమా అని అంటే, అసలు దేవుడు మాట్లాడతారు ఏమని? మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టెదురు? నా విశ్రాంతి అంటే దేవుడు పడుకునే స్థలం అంటే, విశ్రాంతి స్థలం అంటే, అసలు దేవుడికి పడుకునే స్థలం కట్టగలరా ఎవరైనా? దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలం కట్టగలరా అంటే కట్టలేదు. అదే అంటాడు అక్కడ. నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్తున్నాడు అని చెప్పేశారు. ఈనాడు కూడా చాలా మంది మందిరాల్లో ఆరాధన చేస్తారు, అంటే బిల్డింగ్ లో ఆరాధన చేస్తారని ఆరాధన అనుకున్న చాలా మంది బిల్డింగ్ తాళం వేసి వచ్చేస్తే అక్కడ దేవుడు ఉంటాడా అని అంటే, దేవుడు ఉండడు. ఎందుకంటే దేవుడు సంఘం మధ్య ఉంటాడో కానీ ఎక్కడున్నాడో? బిల్డింగ్ ఉండడు. ఈ సంగతి ఎరగాలి. ఎందుకంటే సంఘం అంటే నిర్వచనం కూడా తెలియదు. అపోస్తుల గారు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అపోస్తుల గారు 17వ అధ్యాయం 24వ వచనంలో దేవుడికి సమాచారం తెలియజేశాడు. ఏమని? జగత్తును అందరి సమస్తం. జగత్తే అయింది, దాంట్లో ఉన్న సమస్తమే ఎవరిదే? ఆయన. అదే అన్నాడు అక్కడ. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ఏమయ్యాడండి? ఆయన ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయంలో ఈ దేవుడు ఏం చేయడు? మరి ఏమంటారంటే, దేవుని కోసం మందిరం కట్టాం. దేవుని కోసం కదయ్యా మన మందిరం. అది ఎవరి కోసం? మన కోసం. ఒక నలుగురున్న కుటుంబము ఎండ వానకి తడవకుండా, ఎండ తగలకుండా ఉండాలంటే ఒక బిల్డింగ్ కావాలి. అలాగే అనేక మంది కూడుకోవడానికి ఒక బిల్డింగ్ కావాలి. కానీ ఆ బిల్డింగ్ ఎవరి కొరకు కాదు? దేవుని కొరకు కాదు. అది ఎవరికి? మన కొరకు. అంటే మనము దేవుని ఆరాధించడానికి ఒక స్థలం కావాలి కానీ కట్టుకున్నాం. కానీ బిల్డింగే ప్రాధాన్యత. బిల్డింగ్లోనే ఆరాధన చేయాలంటే కనుక అది కంపల్సరీ. క్రొత్తలో కూడా ఏం కనబడతలేదు? పర్టికులర్ ప్లేస్ కనబడతలేదు. ఎందుకంటే సంఘం అంటే ఏంటో అర్థం అవ్వాలండి. సంఘం అంటే దేవుని నిర్వచనం తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘం అంటే, కొరింథీలో ఏముందంట? సంఘం ఉంది. కొరింథీలో బిల్డింగ్ ఉందంటలే దేవుడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘం కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి శుభం, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభం అని చెప్పి రాయింది. ప్రతి స్థలము అన్నాడు. ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరగాలి? ప్రతి స్థలము అని చెప్పేశాడు. అంటే సంఘం అంటే అర్థం ఏంటి? సంఘం అంటే పరిశుద్ధపరచబడిన వారు, నెక్స్ట్ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేయాలి అని అంటే అక్కడే మాట్లాడేశాడు. కాబట్టి ఇక్కడ సంఘము అంటే ఎవరంటే పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలము, అంటే ఆరాధన చేసే స్థలము పర్టికులర్గా ఒక ప్లేస్ అంటూ ఏమీ లేదు. ఎక్కడ? క్రొత్త పితృయుగంలో ఏం లేదు, ప్లేస్ లేదు. క్రొత్త నియమంలో ఏం లేదు, ప్లేస్ లేదు. కానీ ఆజ్ఞలు ఉన్నాయి. క్రొత్త నియమం ప్రకారంగా ఆజ్ఞ ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఈ సంగతి ఎరగాలి. అపోస్తలుల గారు 18వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుల గారు 18వ అధ్యాయం 13వ వచనంలో సమాచారం తెలియజేశాడు. ఏమని? 12-13 చదువుదాం. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు
యూదులు ఏకీవించి పౌలు మీద లేచి న్యాయపీఠం ఎదుట అతను తీసుకొని వచ్చి ఏం చెప్తారంట, వీడు ధర్మశాస్త్ర వ్యతిరేక్తంగా, అంటే పౌలు గారు దేనికి వ్యతిరేకంగా చేస్తున్నాడు, ధర్మశాస్త్రం వ్యతిరేక్తంగా. అంటే ఆరాధన ఎలా చేయాలి కొత్త ప్రకారంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేక్తంగా చేయాలి ఆరాధన. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు ఏం చేయకూడదు, ఆరాధన జరిగించకూడదు. అంటే ఎలా చేయాలంటే వ్యతిరేక్తంగా చేయాలి, అంటే దానికి యాంటీగా చేయాలి. కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధన చేస్తే ఇప్పుడు ఉన్న ప్రజలు క్రైస్తవులా ఇశ్రాయేలా అనే సంగతి ప్రశ్నించుకోవాల్సిన విషయం. కాబట్టి ఆరాధన చెప్పేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3 ఎందుకంటే చట్టం మారింది కాబట్టి, పాత చట్టం వేరు ఇప్పుడు ఈ చట్టం వేరు కాబట్టి ఇక్కడ చెప్పేశాడు 3:3. ఆనాడు శరీర ప్రకారంగా బలులు అయ్యి నడిపిస్తే ఇప్పుడు శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు అన్నాడు దేవుడు. ఎందుకనగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3 ఎందుకనగా అక్కడ మాట్లాడేశాడు, శరీరాన్ని ఆస్పదం చేసుకోనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు అని చెప్పేశాడు. ఈనాడు ఎలా ఆరాధించాలంటే శరీరాన్ని ఆస్పదం చేసుకునే ఆరాధన పాత్ర పద్ధతిగా ఆ ఆరాధన జరిగించకుండా ఎలా జరిగించాలి, దేవుని యొక్క ఆత్మ వలన ఏం చేయాలి, ఆరాధన చేయాలి. కాబట్టి చట్టం ఉందానంటే క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా ఏ స్థలంలో అయినా మనం ఏం చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు. దానికంటూ క్రొత్తలో ఏం కనబడుతుందంటే ఒక ప్లేస్ అనేది కనబడట్లేదు. కాబట్టి ఈనాడు చాలా మంది ఏమన్నారు, ఒక బిల్డింగ్ కట్టేసి దానికి పేరు పెట్టేస్తారు. అసలు బిల్డింగ్ పేరు సంఘం అంటేనే ఎవరు, సంఘం అంటేనే మనం. అంటే ఇక్కడ దేవుడు ఒక బిల్డింగ్ని ఎన్నుకోవట్లేదు, ఒక గుడారాన్ని ఎన్నుకోవట్లేదు, ఒక సమాజ మందిరాన్ని ఎన్నుకోవట్లేదు, కానీ జనాంగాన్ని ఎన్నుకుంటున్నాడు. ఎందుకంటే మీరే నాకెవరో, దేవుని సొత్తు అయిన ప్రజలు, పరిశుద్ధులైన యాజకులు, దేవుని పిల్లలు అని మాట్లాడేసారు. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారి చేత దేవుడు ఆరాధన పొందుతాడు, కానీ బిల్డింగ్లో కాదండి ఆరాధన. ఈ సంగతి ఎరగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎందుకంటే ఈనాడు ఆలయం ఎవరో తెలియదు చాలా మంది. ఆలయం అనుకుని చాలా మంది బిల్డింగ్ అనుకున్నారు, కానీ అసలు ఆలయం అంటే దేవుడు నిర్వచనం చెప్పేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ఒక సమాచారం తెలియచాడు. మీరు ఏమై ఉన్నారు, దేవుని ఆలయం. అంటే మనమే టెంపుల్, మనమే చర్చ్. మనమే చర్చ్ అన్నప్పుడు వీళ్ళు ఏమంటారు, మీరు ఎక్కడికి వెళ్ళారని అంటే చర్చ్కి వెళ్ళామని అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు, నేను చర్చ్ అంటేనే మీరు. ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్ల దేవుడు వాడిని ఏం చేస్తాడో, అంటే మన దేహాన్ని ఎవరైనా పాడు చేస్తాడు అనుకోండి, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, పాడు చేస్తాడు. ఎందుకంటే ఈ దేహమే దేవుని ఆలయం, మనమే దేవుని ఆలయం. కానీ మేము చర్చికి వెళ్తున్నాం అనకూడదు. మేము ఎక్కడికి వెళ్ళామని అంటే ఆరాధన చేయడానికి ఒక స్థలానికి వెళ్ళాం, అంతే తప్పించి ఆ పర్టికులర్స్ అక్కడే ఆరాధించాలని అంటే ఇంటికాడ ఆరాధిస్తాం, మేము రోడ్డు మీద కావాలంటే రోడ్డు మీద ఆరాధిస్తాం, ఒక బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ ఆరాధిస్తాం. కానీ ఆ క్రొత్త నిబంధనలో ఆరాధన కట్టు పర్టికులర్ ప్లేస్ లేదు, కానీ ఆజ్ఞలు కనపడుతున్నాయి. క్రొత్త చట్ట ప్రకారంగా ఆరాధించాలి, కానీ ఎలా పడతా అలా ఆరాధించకూడదని మనకి కొరతలో కనపడుతుంది. మనం చూద్దాం కొన్ని వచనాల్ని. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా బిల్డింగ్ల మీద మక్కువ కలిగి ఉన్నారు చాలా మంది. చదివితే ఒక సమాచారం తెలియచేడు దేవుడు. రోమపత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో ఒక సమాచారం తెలియచేశాడు. 16వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారు ఎవరంటండి, క్రీస్తు యేసునందు నా జత పనివారైన అకుల్లకును ఏంటంటే నెక్స్ట్ ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తన ప్రాణాలు ఇచ్చిటికై నేను ఏమయ్యారంట, తెగించిరి. మరియు వారు ఇంట ఉన్న సంఘమునకు అని చెప్పేసి. ఇంట ఏముందంట, సంఘం అంటేనే బిల్డింగ్ అనుకున్నారు అనుకోండి, ఇల్లు ఇంట్లో మరొక బిల్డింగ్ ఉంటుందా, ఇల్లు అంటేనే ఏంటిది బిల్డింగ్. మళ్ళీ బిల్డింగ్లో బిల్డింగ్ ఉంటుందా అని అంటే బిల్డింగ్లో బిల్డింగ్ ఉండదండి. కాబట్టి ఆరాధన సంఘంగా చేయాలి. ఇంట ఏముంది సంఘం, మన ఇంట్లో రక్షించబడిన వారు 2 ముగ్గురున్నా కలిసి ఏం చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు. వాళ్ళు చేస్తే అంగీకరించబడదా, అంగీకరించబడుతుంది. మనం అందరం ఒక చోట దేవుని సమాజంగా కూడి ఆరాధించాలని ఆజ్ఞ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, అందరం కలిసి ఆరాధిస్తున్నాం. మనకు ఆ వచనం కూడా ఉంది కదా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. అందరూ ఒక చోట కూడుకోవాలి కాబట్టి, సమాజంగా కూడుకోవాలి కాబట్టి ఒక ప్లేస్, ఒక బిల్డింగ్ కట్టుకున్నాం, కానీ ఆ బిల్డింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. అంటే రక్షించబడిన వారు ఉన్నా ఈ రక్షించబడిన వాళ్ళందరూ ఏం చేయాలి, ఒక ప్లేస్ లో కూడుకోవాలి అంతే. కానీ ప్లేస్కి ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మనమే ఎవరు, దేవుని ఆలయము. మనమే ఎవరు, దేవుని
సంఘం. ఈ సంగతి ఖచ్చితంగా మనందరం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంట ఏముంది, సంఘం ఉంది అని చెప్పేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతాం. ఆసియాలోని సంఘముల వారు. ఆసియా అనేది ఒక ఖండం. ఈ ఖండంలో ఏమున్నాయంట, సంఘాలు ఉన్నాయి. అదే ఆ సంఘాల వారు అని చెప్పేశాడు. సంఘములు అని అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, లోకల్ చర్చ్. సంఘం అనేది సంఘాలు ఎన్ని, ఒకటే. కానీ ఇక్కడ సంఘములు, సంఘముల వారు అన్నాడంటే దేని గురించి మాట్లాడుతున్నాడు, లోకల్ చర్చ్. మనదంతా ఏంటిది, సార్వత్రిక క్రీస్తు ప్రభు సంఘం. ఈ సంఘంలో అక్కడక్కడ కూడుకునే వాళ్ళందరూ ఎవరు, అవయవాలు. అందుకోసమే ఆసియాలో సంఘముల వారు అందరూ, ఆసియాలో సంఘముల వారు మీకేం చేస్తున్నారు, వందనములు చెప్తున్నారు. అకుల్లా ప్రిస్కుల్ అన్న వారును వారి ఎంట ఉంది ఏముందంట, మళ్ళీ ఎక్కడ కూడా మాట్లాడుతుంది ఇంట ఏముంది, మళ్ళీ ఏమంటారంటే వాళ్ళు సంఘం అంటే చెప్పడం మరి చర్చ్ అండి, ఇది చర్చ్ అండి అంటారు. చర్చ్ అక్కడ కాదు, చర్చ్ మా ఇంట్లో ఉంది. చర్చ్ ఎక్కడ ఉంది, మా ఇంట్లో ఉంది. అంటే ఇంట ఏముంది, చర్చ్ ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళే చర్చ్ అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు చర్చ్కి వెళ్తున్నారని అంటే వీళ్ళకి చర్చ్ అంటే ఏం తెలీదు, అర్థం తెలియదు. కాబట్టి నువ్వు చర్చ్కి వెళ్ళామని అంటారు. చర్చ్కి వెళ్ళామనే ప్రతి వ్యక్తికి చర్చ్ అంటే నిర్వచనం తెలీదు. తెలుగులో సంఘం అంటే కూడా ఏం తెలీదు, నిర్వచనం. సంఘం అంటే హెబ్రీ పదం ఏంటంటే ఎక్లీషియా. ఎక్లీషియా అంటే ఇంగ్లీష్లో ఏంటి, కాల్డ్ అవుట్ పీపుల్. కాల్డ్ అవుట్ పీపుల్ తెలుగులో పిలువబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే ఈ నిర్వచనం తెలియక మేము చర్చ్కి వెళ్ళాం అంట. మేము చర్చ్కి వెళ్ళలేదు, ఆరాధించడానికి వెళ్ళాం. ఈ సంగతి ఎరగాలి. మరొక వచనం చదివితే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో 4వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో లవోదీకులో ఉన్న సహోదరులకును, లవోదీయులు ఎవరున్నారు, సహోదరులు ఉన్నారు. లవోదీకులో ఉన్న సహోదరులకును నొంఫాకును వారి ఎంటో సంఘం. ఇక్కడ కూడా ఉన్నారు లవోదీకులో సహోదరులు ఉంటే వారి ఇంట ఏముందంట, సంఘం ఉంది. అంటే ఇంట్లో ఏముందంటే సంఘం ఉంది. కాబట్టి సంఘం ఉన్నవారు ఎక్కడైనా ఆరాధించవచ్చు అంటే ఎక్కడైనా ఆరాధించవచ్చు. మనం కాలం ఉంది, కాలం పక్కన ప్లేస్ ఉంది, ఆరాధించవచ్చా, ఆరాధించవచ్చు. మనం రోడ్డు పక్కన స్థలం ఉంది, ఆరాధించవచ్చా, ఆరాధించవచ్చు. లేదా ఒక బిల్డింగ్ ఉంది, మనకి బిల్డింగ్లో ఆరాధించవచ్చా, ఆరాధించవచ్చు. కానీ బిల్డింగ్ మాత్రమే ఉంటే వస్తాను, అదేని ఏసీ ఉంటే వస్తాను, ఫ్యాన్ ఉంటే మాత్రం వస్తాను, అన్ని వసతులు ఉంటేనే వస్తానంటే కనుక అది విగ్రహారాధన అవుతుంది కానీ ఆరాధన అవుతుంది. ఎందుకంటే ఆరాధన అంటే దేవుడు చట్ట ప్రకారంగా చేయాలి కానీ శరీరాన్ని ఆస్పదం, శరీరానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరిగించడానికి ఆరాధన కాదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది బిల్డింగ్ ఉంటేనే కానీ ఆరాధన రాను, అక్కడ ఉన్న వసతులు సరిగా ఉంటేనే కానీ ఆరాధన రాను. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి, వసతులు ఏమి ఫెసిలిటీస్ ఏం లేవు కాబట్టి నేను రానంటే కనుక అసలు వ్యక్తి శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాడా, ఆరాధన చేసినప్పుడు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నాడు సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలండి. అదే మాట్లాడేశాడు. అపోస్తలుల 2వ అధ్యాయం 46వ వచనం చదువుతాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. ఈనాడు చాలా మంది రక్షించబడిన జనాంగం కంటే బిల్డింగ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా మంది బిల్డింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదండి. అదే మాట్లాడేసి అపోస్తలుల 2వ అధ్యాయం 46వ వచనం. అపోస్తలుల 2వ అధ్యాయము 46వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని చదువుదాం ఒకసారి. మరియు వారు ఏక మనసుకులే, ఒకే మనసు, కూడుకునే వరకు ఒకే మనసు ఉండాలి కానీ బిల్డింగ్లో కూడుకుంటున్నాం అనే మనసు కాదు. ఏసీ కింద మేము కూర్చుంటున్నాం, ఫ్యాన్ ఉంటేనే మేము వస్తున్నాం అనే మనసు కాదు. ఎలాంటి మనసు, కూడుకున్న వారందరూ ఒకే మనసు. అదే మాట్లాడేసి వారందరూ మరియు ఏక మనసుకులే. ప్రతిదినము దేవాలయంలో, అంటే దేవాలయం ఒకటేనా కాదు, దేవాలయంలోను అంటే అక్కడ అందరూ కూడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడుకుంటున్నారు. నెక్స్ట్ ఎక్కడ కూడుకుంటున్నారు, అది పాత నిబంధనలో దేవాలయములోను తప్పక కూడుకొనొచ్చు. ఇంటింటే ఏం చేసేవారు, ఇంటింటే హౌస్ టు హౌస్, అంటే ప్రతి ఇంటింటే ఏం చేసేవారు, రొట్టె విరిచేవారు. ఈనాడు చాలా మంది ఇంట్లో ఆరాధన చేయకూడదు, సంసారం చేసి ఇంట్లో ఆరాధన చేయకూడదు ఎవరంటే అజ్ఞానులు, గ్రంథం తెలియని వారు, గ్రంథము సరిగా ఎరగని వారు మాట్లాడతారే కానీ ఆనాడు మనకలాంటి బిల్డింగ్లు ఎక్కడండి, మనకలాంటి ప్రదేశాలు ఎక్కడండి. వాళ్ళు ఎక్కడ ఆరాధన చేసేవారు అంటే ఉంటే దేవాలయాన్ని ఆరాధన చేసేవారు, దేవాలయాన్నే ప్రాధాన్యతగా తీసుకోలేదు. మరియు ఎక్కడ ఆరాధన చేసేవారు, ఇంటింటా కూడా దేవుణ్ణి ఏం చేశారు, స్తుతించారు. అదే మాట్లాడేశాడు. ఇంటింటా రొట్టె విరిచు దేవుని స్తుతించు ప్రజలందరూ వాళ్ళు ఏం పొందారు, దయ పొందారు. అంటే ఆరాధన జరిగించిన స్థలం
అది ఇల్లు అయినా జరిగించవచ్చు. ఆనాడు పాతంలో దేవాలయం ఉండేది కాబట్టి దేవాలయం ఏం చేయొచ్చు, జరిగించవచ్చు. కానీ ఇప్పుడంటూ బిల్డింగ్లో అయినా ఆరాధన చేయొచ్చు, ఇంట్లో అయినా ఆరాధన చేయొచ్చు, ఎక్కడైనా ఏం చేయొచ్చు, క్రొత్త నిబంధనలో ఆరాధన చేయొచ్చు. వారి ఇంట సంఘం ఉంది కాబట్టి సంఘం మెయిన్, విశ్వాసులు మెయిన్, కానీ బిల్డింగ్ కాదు మెయిన్. బిల్డింగ్ మన ప్రాధాన్యత ఇవ్వకూడదు, కానీ రక్షింపబడిన విశ్వాసులకి ప్రాధాన్యత ఇవ్వమని గ్రంథం తెలియజేస్తుంది. ఈ సంగతి మనందరూ ఎరగాలి. అదే అపోస్తల కార్యములు ఎన్ని వచనాలు ఉన్నాయంటే కనుక చదువుతాం ఒకసారి. అపోస్తల కార్యములు 5:46 వచనం, 5:42 వచనం. అపోస్తల గారు 5:42 వచనం ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? 5:42 ప్రతి దినము దేవాలయంలోను, అంటే దేవాలయం ఒకటే, దేవాలయం మాత్రమే అంటలేదు, అక్కడ మాత్రమే అన్నాడా అంటలేదు. అక్కడ ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను, ఏంటి దేవాలయంలో ఒకటే కదా వాక్యం చెప్పాలి, దేవాలయంలో ఒకటే కదా ఆరాధన చేయాలి, దేవాలయంలో ఒకటే కదా పాటలు పాడాలి, ఇంట్లో పాటలు పాడకూడదా, ఇంట్లో కూడుకుని ప్రార్థన చేయకూడదా, ఇంట్లో అందరూ స్తుతించకూడదా అని అంటే ఇంట్లో స్తుతించకూడదు, ఇంట్లో ఆరాధన చేయకూడదు. ఇంట్లో ఎవరు చేశారని అంటారు. చాలా తెలుసా మీకు? తెలివిగా బైబిల్ తెలిసిన వాళ్ళ మాట్లాడతారు. ఏమని? ఇంట్లో ఎవరు ఆరాధన చేశారని అంటారు. మరి వీళ్ళందరూ ఎక్కడ కూడుకున్నారు అంటే ఇంట్లో ఆరాధన చేస్తారా అని అడిగిన వాళ్ళకి ఏం తెలీదు. ఈ వచనాలు గ్రంథంలో ఉన్న సంగతులు కొరత చట్టం తెలియక ఏం చేస్తున్నారు, అజ్ఞానంలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే సంసారం చేసి ఇంట్లో అంటున్నారు, ఇంట్లో ఆరాధన చేస్తారంటే ఆనాడు ఆరాధన, స్తుతి, ప్రార్థనలు ఎక్కడ జరిగాయి? ఇంటింటి ఎక్కువ జరిగాయి. దేవాలయం కంటే ఇంటింటి ఎక్కువ జరిగాయి. అదే అన్నాడు అక్కడ 42 ప్రతిదినం దేవాలయం ఇంటింటిని మానక బోధించుచు యేసే క్రీస్తుని ఏం చేశారు, ప్రకటించుచుండరి అని చెప్పేశాడు. అదే అపోస్తల కార్యాలు 8:3 వచనం చదువుదాం. అపోస్తల గారు 8:3 సమాచారం తెలియజేశాడు. 8:3 ఏమని? సౌలు అయితే ఇంటింటచ్చి వచ్చి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? సంఘం అంటే బిల్డింగ్ కదా పాపం, ఆయన తెలియదేమో పాపం ఎవరికే సౌలు గారు. సంఘం అంటే ఆయన బిల్డింగ్ అనుకుంటే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళదు కదా. ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో ఎవరున్నారంటే సంఘం ఉంది, అదే మాట్లాడేసి ఇంటింటచ్చి వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల వేయించి సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన వెళ్ళింది ఇంటికి, కానీ ఇక్కడ ఎవరు పాడు చేస్తున్నారు? సంఘాన్ని. అంటే ఇట్ట ఉంది ఎవరో సంఘాన్ని అతను ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు, కానీ బిల్డింగ్ను పాడు చేయట్లేదే. ఈ సంగతి ఎరగాలని. ఎందుకంటే ఆనాడు ఆరాధన జరిగించేది, ప్రార్థన జరిగించేది, స్తుతించేది, ఇవన్నీ ఎక్కడ జరిగేవంటే ఎక్కువ ఇంటింటా జరిగి హౌస్ టు హౌస్, హౌస్ ఆఫ్టర్ హౌస్. మరొక వచనం చదివితే అపోస్తల గారు 10:22 వచనం చదువుతాం. అపోస్తల గారు 10:22 ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కొర్నేలు గురించి మాట్లాడుతున్నాడు. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోగాచరులందరూ వలన మంచి పేరు పొందేవాడైనా శతాధిపతి కొర్నేలు ఒక మనుషుడు ఉన్నాడు, అతను నిన్ను తన ఇంటికి, అదేంటి ఇక్కడ కాదు మాకు వాక్యం చెప్పాలంటే మీరు ఎక్కడ కాదండి, ఎక్కడ చెప్పాలి? బిల్డింగ్ లో చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? మాకంటే ఒక దేవాలయం ఉంది, దేవాలయం చెప్పాలంటలేదు, ఎక్కడ వాక్యం చెప్పించుకోవడానికి పేతురు కానీ కొర్నేలుకి ఎక్కడ పంపించమన్న దేవుడు ఇంటికి పిలువ పంపించమన్నాడు. అదే అన్నాడు అక్కడ. తన ఇంటికి పిలువ నప్పించి నీవు చెప్పిన మాటలు వినవాలని పరిశుద్ధ దూత వలన బోధింపని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఏం చేశాడు అంటే పేతురు గారు వాక్యం వినాలని ఎక్కడ పిలిపించాడు? ఎక్కడ పిలిపించాడు? ఇంటికి పిలిపించాడు, కానీ బిల్డింగ్కి పిలిపించలేదు. ఈ సంగతి ఎరగాలి. అదే అపోస్తల కార్యములు 12వ వచనం చదువుదాం. అపోస్తల గారు 12వ ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? ఇట్లా ఆలోచించుకొని అతడు మార్పు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తారంట? అనేకులు కూడి అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే సమాజంగా కూడతారో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడి ఏం చేస్తున్నారు? అదే మాట్లాడేశాడు. అనేకులు కూడవలసింది ఎక్కడ? దేవాలయంలో కదా. కూడవలసింది ఎక్కడ? బిల్డింగ్లో కదా. కూడవలసింది ఎక్కడ? టెంపుల్లో కదా. అంటే వాళ్ళకి తెలియదు పాపం. ఎక్కడ కూడుకున్నారంట? ఇంట్లో కూడుకోండి. ఇంట్లో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అనేకులు అని చెప్పి అనేకులనే పరిస్థితి ఎక్కడ ఉండాలి? దేవాలయంలో, బిల్డింగ్లో ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. అదే అంటాడు. అక్కడ అనేకులు కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయుచుండ్రి అని చెప్పేశాడు. ఈనాడు చాలా మంది అవిశ్వాసులు వాళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్లు అనబడుతున్నారు ఈనాడు. అలా అసలు యాక్చువల్ పాస్టర్ కాదు, పాస్టర్లు అనబడుతున్నారు. ఈ అనబడిన వారి దగ్గరికి వెళ్ళి కొన్ని చోట్ల ఏమంటారంటే పాస్టర్ తాళలో ఉండి మేము వెళ్ళి మోకరించి ఏం చేసుకుంటాం, ప్రార్థన చేస్తాం అని అంటారు. ఎందుకు? దేవుడు అక్కడ ఉంటాడో అనుకుంటారు. ఇందాక చూసిన జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభు అయినందున ఎక్కడ నివసించడు? ఆ సుఖతం నాలో ఆయన ఉన్నాడంటే వీళ్ళు తాళం చేయండి, మేము అక్కడ ప్రార్థన చేస్తాం. వాళ్ళ పాస్టర్ గారు అనే వ్యక్తి తాళం వేసేస్తే అక్కడ దేవుడు ఉంటాడా? ఉన్నాడు. దేవుడు ఉండేది బిల్డింగ్లో కాదు. దేవుడు ఆయన తయారు చేసిన దేవాలయంలో ఉంటాడు, కానీ భౌతికమైన బిల్డింగ్లో దేవుడు
నివసించడు. ఆయన తయారు చేసిన ఈ దేవాలయం ఉంటాడు కానీ భౌతికమైన బిల్డింగ్లో ఉంటాడు. ఈ సంగతి ఎరగాలండి మా అదే అపోస్తుల గారిని 16వ అధ్యాయం 32 వచనం చదువుతాం. అదే అపోస్తుల గారిని 16 అధ్యాయం 32 వచనంలో సమాచారం తెలియజేశాడు. 16:32 అతనికి అతని వెంటనే ఉన్న వారందరికీ దేవుని వాక్యం ఏం చేశారు? ఏంటి ఏం చేశారంట? దేవుని వాక్యం బోధించారంటే. అంటే బోధించారు, ఇది ఎక్కడ బోధించారు? ఇంటికాడ బోధించారు. అదేంటి ఇంటికాడ వాక్యం చెప్పకూడదు కదా? ఇంటికాడ ప్రార్థన చేయకూడదు కదా? ఇంటికాడ ఆరాధన చేయకూడదు కదా? ఇంటికాడ రొట్టె వేరకూడదు కదా? అవన్నీ వీళ్ళు సొంత బోధలు కానీ గ్రంథాలు చెప్పట్లేదు. వాక్యం ఎక్కడ చెప్పించాలి? ఇంటా చెప్పించాలి, బిల్డింగ్లో చెప్పించాలి, ఎక్కడ ప్లేస్ ఉన్నా ఎక్కడైనా చెప్పించాలి. కానీ ఇదే ప్రదేశం అని అంటే అదే విగ్రహారాధన అయిపోతుంది క్రొత్త. ఎందుకంటే మీరు దేవుని ఆరాధించడం మానేసి స్థలానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటే, స్థలానికి ఎక్కువ మొక్కు చూపిస్తారంటే, స్థలాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారంటే కనుక దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించినది ఏంటిది? విగ్రహారాధన. అంటే టెంపుల్లోనే బిల్డింగ్లోనే ఆరాధిస్తున్న అంటే అది వ్యర్థారాధన, స్వేచ్ఛారాధన అవుతుంది కానీ దేవునికి నిజమైన ఆరాధన అవడానికి అవకాశం ఉండదు. అది అపోస్తుల గారులు 16వ అధ్యాయము 40వ వచనం. వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? సర్లేండి, చెరసాల నుండి బయటకు వచ్చేసాం కదా, వెంటనే దేవాలయంకి వెళ్ళిపోదాం అనుకున్నారా? అనుకోలేదా? ఏమన్నా చూడండి, వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళారంట? లూదియా ఇంటికి వెళ్ళారంట. లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులు చూచి ఆదరించి ఏం చేశారు? బయలుదేరిపోయి అని చెప్పాడు. లూదియా ఇంటికి వెళ్ళడం ఏంటి? వాళ్ళు వెళ్తే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడ ఆదరించవచ్చు కదా. వెళ్ళింది ఎక్కడికి? ఇంటికి వెళ్ళారంట. అది అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 7వ వచనం. మనం ఎన్ని చూసినా అక్కడ ఎక్కువగా సంఘం అనేది ఎక్కడ కూడిందో కనబడిపోతుంది మనకి. అపోస్తల గారు 18వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 18:7. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూసు ఒక ఇంటికి, అంటే ఇంట్లో ఎవరు ఉన్నారో? భక్తి పరులు ఉన్నారు. అది మాట్లాడేశాడు. భక్తి పరులు ఎవరు? దేవుని యందు భక్తి గల తీతియు యూసు అని ఒక ఇంటికి వచ్చాను. అతని ఇల్లు ఎలా కనపడిందంటే వాళ్ళకి, అతని ఇల్లే ఎలా ఉందంటండి? సమాజ మందిరమును ఆనుకుని ఉండిను. అంటే వాళ్ళ ఇల్లు ఎలా దేన్ని ఆనుకుంది? సమాజ మందిరం ఆనుకుందంట. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండిను. అంటే వాళ్ళు ఆరాధన చేసేది అది ఇంటికి వచ్చింది. ఎక్కడికి? భక్తి గలవారు ఎక్కడ ఉన్నారు? భక్తి గలవారు ఎక్కడ ఉండరు? బిల్డింగ్లు ఎక్కువ ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఇంటికాడ ఉంటారు. కాబట్టి అక్కడ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంట? ఇంటికాడ వాళ్ళు ఏం చేస్తారంటే కూడుకున్నట్టు మనకు కనపడుతుంది. అదే అపోస్తుల గారు 20వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. మరియు ప్రయోజనకరమైనది ఏదియో ఏమాకంట దాచుకునుక. ఎక్కడ చెప్పాలి? నువ్వు బిల్డింగ్లో చెప్పాలి, దేవాలయంలో చెప్పాలి, టెంపుల్లో చెప్పాలి. మేము కట్టేసుకున్నాం కదా, దానికి ఒక పేరు పెట్టేసుకున్నాం కదా, అక్కడే చెప్పాలి అని అంటే అది సరైనది కాదు చెప్పేశాడు. ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగా చెప్పాలి. ఏంటంటను మీకు తెలియజేయచ్చు, బోధించు అని చెప్పేసి. మారుమనసు గురించి ఎక్కడ చెప్పాలి? బిల్డింగ్లో చెప్పాలా? బహిరంగంగా చెప్పకూడదా? ఇంటింటే చెప్పకూడదా అని అంటే ఇంటింటే చెప్పకూడదండి అని అన్నవారు ఎవరంటే క్రైస్తవులే కదండి గుర్తుపెట్టుకున్నది. అంటే ఆనాడు ఆదిమ సంఘం ఎక్కువగా కూడుకున్నది ఏ స్థలం అని అంటే ఏంటంట. కానీ ఏంటంటే ఆరాధన చేయాలని కాదు, ఎక్కడైనా ఏం చేయొచ్చు? ఆరాధన చేయొచ్చు. కానీ ఒక స్థలం అంటూ ఎక్కడ క్రొత్త నిబంధనలో లేదు. ఎందుకంటే కొత్తలో ఒక ప్లేస్, స్పెసిఫైడ్ ప్లేస్ కనపడదండి. ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన సహోదరుడైన అప్పియకును తోటి యోధుడైన అర్ఘ్యపకును నీ ఇంట ఉన్న సంఘానికి అని చెప్పేశాడు. ఇంట ఏముందంట? సంఘం ఉంది. ఇంట్లో బిల్డింగ్ ఎలా ఉంటుందండి? ఇలా బిల్డింగ్ అనుకుంటా కనుక ఎంత అజ్ఞానం లోకరాన్ని తెలియజేస్తుంది. అదే అన్నాడు అక్కడ. నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి ఏం చేయింది? వ్రాయింది అని చెప్పేశాడు. బిల్డింగ్ పిచ్చి ఎలా మొదలైందో తెలియదు కానీ ప్రారంభంలో విశ్వాసులు ఎలా కూడుకునేవారంటే ఇంటింటా కూడుకున్నారు. దాన్ని కాస్త దేంట్లోకి మార్చేశారు? వీళ్ళు బిల్డింగ్లోకి మార్చేశారు. ఎందుకంటే ఆనాడు ఎక్కువ కూడుకునేది ఎక్కడ? ఇంటింటా కూడుకున్నారు. అంటే దేవాలయం కంటే ఎక్కువ ఎక్కడ కూడుకున్నారు? ఇంటి. అంటే బిల్డింగ్లో కూడుకోవచ్చు. అసలు బిల్డింగ్ అంటేనే ఏంటి అనుకున్నారు? బిల్డింగ్ అంటేనే ఇల్లు, ఒక హౌస్. ఎవరికి? మన నివాసం చేయడానికి ఒక ప్రదేశం. మరి ఇప్పుడు ఇల్లు అంటే ఏదనుకున్నారు? ఇప్పుడు ఇల్లు అంటే కూడా ఇది బిల్డింగ్ అనుకున్నారు చాలా మంది. ఇది భౌతికమైన ఇల్లు. కానీ ఆత్మస్వామి ఇల్లు ఏదనుకున్నారు? చదువు ఒకసారి అన్నమాట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం.
హెబ్రీ పత్రిక 3:6. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ ఉత్సాహం తుదమట్టుకు స్థిరముగా చేపట్టినాడులా. అంటే మన ధైర్యాన్ని ఉత్సాహాన్ని, చాలా మంది బాప్తిజం పొందిన ఉత్సాహం చాలా ఉంటది, ఉరకలేస్తారు, పరుగులు ఎత్తేస్తారు, చాలా మంది చాలా స్పీడ్గా దేవుని కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత కనపడరు. ఈ ఉత్సాహం ఎప్పుడు దాకా ఉండాలి? నిరీక్షణకి వెళ్ళే వరకు ఉండాలి. అదే అంటున్నాడు అక్కడ, ధైర్యమును నిరీక్షణ ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్ల మనమే ఆయన ఇల్లు. దేవుడు మనలో నివసిస్తాడు కానీ, మనలో ఉంటాడు కానీ, మనం చేసే ఆరాధన అంగీకరిస్తాడు కానీ బిల్డింగ్ లో చేసే ఆరాధన దేవుడు ఏం చేయడు? అంగీకరించడు. ఎందుకంటే బిల్డింగ్ లో మాత్రమే చేస్తే అంగీకరించడు. నువ్వు ఆరాధించే స్థలం ఏదని మనసులో పెట్టుకోకుండా, నేను ఇక్కడికి వచ్చింది దేవుని ఏం చేయడానికి? ఆరాధించడానికి. అది ఏ ప్లేస్ అయినా, ప్లేస్ కాదు నీకు ప్రాధాన్యత, ప్లేస్ కాదు ప్రాముఖ్యత, ప్రాధాన్యత లేదు. కాబట్టి ఆనాడు ఎక్కడ పడితే ఇంటెంట్ ఎక్కువ ఏం చేసేవారు? ఆరాధన చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:15. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:15. అయినను నేను ఆలస్యం చేసినాడలా దేవుని మందిరంలో, దేవుని మందిరం అంటే మళ్ళీ మందిరం వేసుకుంటారు. దేవుని మందిరం అంటే అనగా అని వివరిస్తున్నాడు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో. మన దేవుని సంఘం అంటే ఏంటి? మళ్ళీ మాట్లాడేశాడు. దేవుని సంఘంలో జనులు. దేవుని సంఘం అంటే ఎవరు? జనులు. ఆ జనులు ఏం చేయాలంట? ఆ జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అంటే క్రీస్తు సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి? ఎలా పడతాలో ప్రవర్తించకూడదు. వృద్ధులు ఎలా ప్రవర్తించలేపాడు, పెద్దవారు ఎవరు ప్రవర్తించలేపాడు, చిన్నపిల్లలు ఎలా ప్రవర్తించలేపాడు, యవనస్తులు ఎలా ప్రవర్తించారు. ఎందుకంటే ఎలా పడతా అలా ప్రవర్తించలేదు. ఎందుకంటే నీవే సంఘానికి ఏమై ఉన్నావు? స్తంభం. అదే అన్నాడు. ఆ సంఘము అది నీకు తెలియవాలని ఈ సంగతి నీకు రాయించాను. ఆ సంఘము సత్యమునకి ఏమైంది? స్తంభమును ఆధారం. అంటే సంఘమే సత్యానికి స్తంభం కానీ బిల్డింగ్ కాదండి. సత్యం అసలు బిల్డింగ్ అంటేనే ఎన్నో స్తంభాలు కలిగి ఉన్నది. మళ్ళీ స్తంభం ఏ స్తంభం గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మస్వయం స్తంభం గురించి. ఆత్మస్వయం స్తంభం ఎవరు? జనులు. జనులు అంటేనే ఎవరు? జీవం గల దేవుని సంఘములో ఉన్నవారు, సంఘములో చేరబడినవారు. కాబట్టి ఆరాధన సంఘస్థులు జరిగించాలి. అది కూడా క్రీస్తు సంఘస్థులు మాత్రమే జరిగించాలి. మిగిలిన ఎవరో ఆరాధన చేసిన దేవుడు ఏం చేయడు? అంగీకరించాలి. అది మొదటిది. అయితే మనం ఎక్కడైనా ఏం చేయొచ్చు? ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే దేవుని ఆలయమే మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదువుతాం. 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా అని చెప్పేశాడు. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినట్లా దేవుడు వాని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఏమై ఉన్నారంట? ఆలయమై ఉన్నారు. అంటే మీరు పుట్టినోట్లు ఏమన్నాడు? పరిశుద్ధులై ఉన్నారు అని చెప్పేసి. అంటే మనమే ఆలయం కాబట్టి మనలో దేవుడు నివసిస్తాడు కానీ బిల్డింగ్ లో దేవుడు ఏం చేయడు? నివసించడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16 చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16. దేవుని ఆలయమునకు విగ్రహం ఏం పొందుక మనము జీవము గల దేవుని మనమంటే సంఘం. మనము జీవము గల దేవుని ఆలయమైనాము. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే ఇలా సెలవిచ్చాను, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారు దేవుని ఎందును, వారు నా ప్రజలు ఎందును. అంటే దేవుడు నివసించే స్థలం బిల్డింగ్ కాదు కానీ దేవుడు నివసించే స్థలం ఎక్కడ? మనమే ఆయన ఎవరు? ఆలయము. సంగతి అనగాలి. ఎందుకంటే మనము జీవము గల దేవుని ఆలయము. అంటే క్రొత్త నిబంధనలో స్పెసిఫైడ్ ప్లేస్ అనేది ఖచ్చితంగా లేదు. ఈ సంగతి మనందరం ఖచ్చితంగా ఎరగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 సమాచారం తెలియజేశాడు. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మస్వయం బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా. అంటే పరిశుద్ధంగా ఉండవలసిన బిల్డింగా మనమా? వీళ్ళు బిల్డింగ్ పరిశుద్ధం చేయగలరా? చేయలేరు. బిల్డింగ్ ఏం చేయగలరు? పరిశుభ్రంగా చేయగలరు. కానీ ఏం చేయలేరు? పరిశుద్ధంగా ఉండవలసింది ఎవరంటే మనం. అదే అన్నాడు అక్కడ. పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వల్లే. మీరు సజీవమైన రాళ్ళు. అంటే మనమే ఎవరో సంఘంగా కట్టబడాలంటే మనమే ఏమవ్వాలి? సంఘంలో రాళ్ళు అవ్వాలి. అదే అన్నాడు అక్కడ. మీరును సజీవమైన రాళ్ళ వల్లే ఉండి ఆత్మ సమయ మందిరంగా కట్టేసానంటున్నారా, కట్టబడుతున్నారా అంటున్నారు. అంటే అనేక మంది సంఘంలో రాళ్ళ తయారవుతాయి. ఈ రాళ్ళు కాస్త ఏమవుతాయి? క్రీస్తు సంఘంగా
పూర్తిగా ఏమైపోతుంది, క్రీస్తు రెండో రాకడ వచ్చే వరకు కట్టబడిపోతుంది. ఈ కట్టబడాలంటే కనుక మనం పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. రెండు, ఆయన సజీవమైన రాళ్ళ వల్లే, అంటే జీవించున్న అనే పేరు మాత్రం ఉంది కానీ మృతుల్లో ఉండకూడదు, కానీ సజీవులుగా ఉండాలండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. ఎన్ని పట్టణస్థులు అంటే ఒకే పట్టణస్థులు మాట్లాడేశాడు. అంటే మనం అందరం సంఘంలోకి వచ్చిన తర్వాత ఒకే పట్టణస్థులు కానీ వివిధ పట్టణస్థులు కాదు, ఒకే ఉద్దేశంతో ఆరాధన చేయాలి కానీ ఒకరు ఒకలాగా ఏం చేయకూడదు, ఆరాధన జరిగించకూడదు, సంఘ తిరగాలి. ఎందుకంటే బిల్డింగ్లో ఆరాధన చేస్తే వ్యత్యాస భేదాలు కనబడిపోతాయండి. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చాలా మంది ఈనాడు బిల్డింగ్లు ప్రాధాన్యత ఇచ్చిన వల్ల మనుషులు వేరువేరుగా చూస్తారు. 2వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపేగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన విశ్వాస విషయంలో ఎలా ఉండాలి? మోమాటం గలవారే ఎండకొడి. అంటే మొహమాటం ఉండకూడదు. ఏ విషయంలో? విశ్వాస విషయం. మనల్ని ఏదైనా అంటే కర్రఖండితత్వం సమాధానం ఇస్తాం. అదే దేవుడి గురించి అన్నప్పుడు మనం మొహమాటం అంటే వచ్చారు. మొహమాటం ఉండకూడదు. మొహమాట గలవారు ఎండకొడి. ఎలాగనగా బంగారం ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న ఒకడు మీ సమాజం అన్నాడు. సమాజ మందిరాలు ఉంటాయి కదా పాత నిబంధనలో. సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు వ్యత్యాస భేదాలు ఉంటాయి. అదే సంఘం అంటేనే ఎవరు? సంఘం ఏదైనా భేదం ఉందా? జాతి లేదు, ప్రాంతం భేదం లేదు, కులం లేదు, మతం లేదు, ఏం లేదు, భాష లేదు, వంశం లేదు, గోత్రం లేదు. అసలు సంఘంలో క్రీస్తు రక్తంలో ప్రపంచంలో ఎవరు కడగబడిన వాళ్ళందరూ ఏమైపోతారో దేవుని సంఘం అయిపోతారు, క్రీస్తు సంఘం అయిపోతారు. ఇప్పుడు సమాజ మందిరాలు ఉన్నాయనుకోండి, బిల్డింగ్లు ఎక్కువ కూడుకున్నారు అనుకోండి, బిల్డింగ్లే కూడుకుంటే ఏమైపోతే మనుషుల మీద వ్యత్యాసంతో చూస్తారు. అదే సంఘంగా కూడుకుంటే ఈ వ్యత్యాసాలు ఉండదు. అదే అన్నాడు అక్కడ. సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రులు లోపలికి వచ్చినట్లా మీరు పసస వస్త్రాలు ధరించుకున్న వారించి వచ్చి సన్మానించి నీవు అక్కడ మంచి స్థలం ముందుకు వచ్చి ఉండని చెప్పి ఆ దరిద్రతో నీవు అక్కడ నిలుపుము, ఇక లేదా లేక ఇక్కడ నా పాద పెట్టి దిగువ కూర్చునమని చెప్పాను. అలా మీ మనసులో భేదం పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా. అంటే సమాజ మందిరాల్లో బిల్డింగ్లో కూడుకున్నాం అనుకోండి, మనిషిని వ్యత్యాస భేదాలతో చూస్తారు. దరిద్రుని ఒకలా చూస్తారు, ధనవంతుడిని ఒకలా చూస్తారు. కానీ క్రీస్తు సంఘంలో కడగబడ్డారు అనుకోండి, ధనికుడైన దరిద్రుడైన ఇద్దరెవరు సమానం. ఇద్దరికి ఏం లేదు, భేదం లేదు. మీరిద్దరు ఎవరు క్రీస్తు చేసినందు ఏక పట్టణస్థులు. మీరిద్దరు ఏకంగా ఉన్నారు కానీ వీరిద్దరు ఎవరు కాదు, వేరు కాదు. ఇది పాత నిబంధనలో లేదు. పాత సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు ఇలాంటి విధానాలు ఉంటాయి. ఇప్పుడు కూడా బిల్డింగ్ లో కూడుకున్న వారు ఒకరు ఒకరినొకలా చూస్తారు. ఎందుకు గురించి? బిల్డింగ్ గురించి చూస్తారు కాబట్టి. ఎవరు బాబు బిల్డింగ్ కాదు, లోపల ఉన్న వాళ్ళు ప్రాధాన్యత అనుకుంటే కనుక మురుగు బట్టలు కట్టుకున్నవాడు ఒకటి, ధనవంతుడు మీరు ఏం చేస్తారు ఒకలాగా చూస్తారు. ఎందుకంటే సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం తిరగలేదు. అంటే బిల్డింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇలాంటి వ్యత్యాసాలే జరుగుతాయి. అందుకోసం మీరు మీ మనసులో భేదాలు పెట్టుకుని దురాలోచనతో మనసు చేసిన వారు అవుతారా? నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసం దేవుడు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వరకు తాను వాగ్దానం చేసిన రాజ్యంలో వారసంగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? మీరు ఒకళ్ళొకలా చూస్తున్నారేంటి? సమాజ మందిరంలో ఇలాంటి విధానాలు ఉంటాయి. సమాజ మందిరాలే కాదు, ఈనాడు చాలా మంది బిల్డింగ్లో కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ పోగొడతారు, డబ్బులు ఇవ్వని వాళ్ళని పోగొడతారు. అందరిని ఒకలా చూస్తారంటే అందరిని ఒకలా చూస్తారు. అందరూ ఎవరో క్రీస్తు రక్తంలో అందరూ ఒకటే. ఏ జాతి, ఏ కులము, ధనమా, పేర, ప్రఖ్యాత అవన్నీ సంఘంలోకి వచ్చిన తర్వాత జీరో నువ్వు. ఎందుకంటే సంఘంలో నీ సహోదరుడు, నీ పక్కన ఉన్నవాడు, నీవు ఎవరో ఒకటే. మీరిద్దరు ఏ రక్తంలో కడగబడ్డారు? ఒకే రక్తం అన్నప్పుడు ఈ వ్యత్యాస భేదాలు బిల్డింగ్లో కూడుకున్నప్పుడు ఈ వ్యత్యాస భేదాలు ఉంటాయి. కానీ సంఘంగా కూడుకుంటే, బిల్డింగ్లో కూడుకున్నా, ఇంట్లో కూడుకున్నా, సంఘంగా కూడుకుంటే ఏ లేవు, ఇలాంటి ఉద్దేశాలు ఉండవండి. సంఘ తిరగల మనం అందరం. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాం. 19, 20. కాబట్టి మీరు ఇక మీద పరజనులను పరదేశులు ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారు. మనం ఎవరమే? దేవుని ఇల్లు. మరి దేవుని ఇల్లు అప్పుడు మనకెందుకండి ఒక బిల్డింగు? అంటే బిల్డింగే ప్రాధాన్యత. అంటే ఎక్కువ మంది కూడుకోవడానికి, మన కోసం వర్షం పడకుండా ఉండడానికి. ఎక్కడన్నా రోడ్డు మీద కూడుకుంటే ఇబ్బంది కదండి, ఎక్కడన్నా ప్రదేశంలో కూడుకుంటే ఇబ్బంది. కాబట్టి మన కోసం బిల్డింగ్ కట్టుకుంటాం, కానీ అది ఎవరికి కాదు, దేవునికి. అదే చాలా మంది ఏదైనా డొనేషన్ అడిగినప్పుడు దేవుని కోసం చర్చి కడతామని అంటారు. దేవుని కోసం వీళ్ళు కట్టగలరా? మన కోసం, మా కోసం కట్టుకుంటాం. మేమందరం కూడుకుంటా కట్టుకుంటాం అన్నది తప్పించి
దాంట్లో దేవుడు ఖచ్చితంగా ఉండడు. ఈ సంగతి మనం ఉంటేనే ఉంటాడు, కానీ మనం లేకపోతే దేవుడు అక్కడ ఉండడు. అదే అన్నాడు అక్కడ 20. క్రీసియసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరేం చేయబడారు? కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు ఏమవుతున్నారు? కట్టబడుతున్నారు. అంటే మన కన్ను మూసే వరకు, క్రీస్తు రెండవ రాకడ వరకు ఏం చేయబడతాం? కట్టబడతాం. సజీవమైన రాళ్ళ వల్లే కట్టబడతాం. కానీ ఈనాడు కట్టిన గోడలోనే ఆరాధన చేయాలి, బిల్డింగ్లోనే ఆరాధన చేయాలి, ఈ వసతులు ఉంటేనే ఆరాధన చేయాలి, ఇలా ఉంటేనే ఆరాధన చేయాలి, ఇలా ఉంటే నేను వస్తాననేది అది వ్యర్థ ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన, వాళ్ళకి నచ్చినట్టు ఆరాధన. కానీ ఆ ఆరాధనకి కృతమైన ఆరాధనకి ఏం లేదు, సంబంధం లేదు. పితృలోకంలో స్థలం ఉందా అని అంటే స్థలం లేదు. వారు ఎక్కడ ఆరాధించిన దేవుడు యాక్సెప్ట్ చేశాడు. మోషేయుగంలో సమాజ మందిరాలు, ప్రత్యక్ష గుడారం, యెహోవా మందిరం. పురాతనంలో సంఘంగా మనం ముందు చేర్చబడాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన మనము ఎక్కడ ఆరాధన చేసినా దేవుడు ఏం చేస్తాడో అంగీకరిస్తాడు. క్రీస్తు రక్తంలో కడగమారు ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కూడుకుని దేవుడిని ఆరాధిస్తే ప్రతి ఒక్కరు ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. కానీ ఈ ప్లేస్లోనే, ఈ స్థలంలోనే నువ్వు ఆరాధన కంటే, దేవుణ్ణి ఆరాధించే కంటే, ఆరాధన కార్యక్రమాల కంటే భౌతికమైన వాటికి ప్రేరేపిస్తే కనుక నువ్వు ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నావు అన్న సంగతి ఎరగాలి. ధర్మశాస్త్రం కింద ఉన్నందుకనే ఒక వ్యక్తిని మరొకలాగా, మరొక వ్యక్తిని ఏం చేస్తున్నారు? వ్యత్యాస భేదాలతో చేస్తున్నారు. మనము ఎక్కడైనా ఆరాధన చేయొచ్చు. అది ఇంట్లో అయినా, బిల్డింగ్ పైన అయినా, రోడ్డు మీద అయినా, ఎక్కడైనా ఒక టెంట్ ఒక చోట కాలువ పక్కన వేసుకుని ఏం చేయొచ్చు? ఆరాధన చేయొచ్చు. కానీ ఆరాధన కంటే ఏం లేదు. స్థలము క్రొత్త నిబంధనలో లేదు, పితృయుగంలో లేదు, కానీ ధర్మశాస్త్ర యుగంలో ఉంది. ఈ సంగతి మనందరూ ఖచ్చితంగా ఎరగాలి.